ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గత 3-4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దుందుపి వాగు, ఊకచెట్టు వాగు, బండర్వల్లి వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కుండపోత వర్షాలతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పత్తి, కంది, జొన్న, మొక్కజొన్న రైతుల్లో సంతోషం కనిపిస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేంద్రాచారి అందిస్తారు. గత 3-4 రోజులుగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక ప్రాజెక్టులన్నీ కూడా జలకళతో సంచరించుకున్న పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే దాదాపు నెల రోజుల తర్వాత వరుణుడు కరుణిస్తూ ఏకంగా 3-4 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రైతన్నల్లో సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వాగులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో కూడా ఈ పరిస్థితి రైతులకు సంతోషాన్ని ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటున్నట్లయితే మహబూబ్నగర్ జిల్లాలో మనం చూస్తున్నాం. ఇప్పుడు దుందుబి వాగు గత 3-4 రోజులుగా ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జడ్చర్ల నియోజకవర్గంలోని దుందుబి వాగు ఇది డిండి ప్రాజెక్టులో కలుస్తూ ఉంది. భారీగా ఇక్కడ నుంచి నీటి వెళ్ళి డిండి ప్రాజెక్టులో కలుస్తూ ఉంది. ఈ దుందుబి వాగు గత 3-4 రోజులుగా ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అలాగే దేవరకద్ర నియోజకవర్గంలోని ఊకచెట్టు వాగు, బండర్వల్లి వాగు కూడా గత 3-4 రోజులుగా ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు అన్ని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని ప్రధాన వాగులన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గత నెల రోజుల నుంచి కూడా వరుణుడు ముఖం చాటేసిన నేపథ్యంలో పత్తి అలాగే కంది పంటలు వంటి ఆరుతడి పంటలు సాగు చేసుకున్న రైతులు తీవ్ర నిరాశతో ఉన్న నేపథ్యంలో గత 3-4 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో ఒక్కసారిగా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తరచూ మరో 3-4 రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా ముఖ్యంగా పత్తి పంట వేసుకున్న రైతులు మాత్రం ఒక సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంటే పత్తి మొలకెత్తని దశలో ఉండే దాదాపు నెల రోజుల నుంచి కూడా వర్షాలు కూడా ముఖం చాటేసిన నేపథ్యంలో రైతన్నలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పత్తి రైతు వేసుకున్న వారు కూడా మొక్క బయటికి రాని పరిస్థితి నేపథ్యంలో వాటికి నీళ్లు ట్యాంకర్లతో నీళ్లు తెచ్చిపోదామన్న యోచన ఉన్న సందర్భంలో ఒక్కసారిగా 3-4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అటు కంది అలాగే పత్తి రైతుల్లో మాత్రం తీవ్ర సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టు అయిన జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతూనే ఉంది. అలాగే కోయిల్ సాగర్ ప్రాజెక్టు కూడా ఇప్పటికే నిండుకుండను తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జూరాల ప్రాజెక్టును చూసుకున్నట్టయితే ఇప్పటికే 12 గేట్లు ఎత్తి దిగువ శ్రీశైలానికి నీటి విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 74,000 క్యూసెక్లు కొనసాగుతుండగా 64,000 క్యూసెక్ల నీరు వచ్చిన అవుట్ఫ్లోగా కొనసాగుతుంది. అతి స్థాయి నీటి మట్టం కనుక చూసుకున్నట్లయితే 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.894 టీఎంసీల నీటి నిల్వ ఉంచుకొని ప్రస్తుతానికైతే దిగువకు 64,000 క్యూసెక్లు 12 గేట్లు ఎత్తి వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కోయిల్ సాగర్ కూడా నిండుకుండను తలపిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను కూడా జలకళను సంతరించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక చాలా రోజుల తర్వాత మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సంగమండ రిజర్వాయర్కి సంబంధించిన ఒక గేటు కూడా ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దాదాపు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రధాన వాగులు వంకలు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో నీటి ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో రైతుల కళ్ళల్లో ఆనందం వెలువడుతుంది. దాదాపు నెల రోజుల తర్వాత కూడా పూర్తి స్థాయిలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ వర్షాలు మరికొన్ని రోజులు ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రైతన్నుల్లో మాత్రం తీవ్ర సంతోషం వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా ఆరుతడి పంటలు వేసుకున్నటువంటి పత్తి కంది వేరుశనగ పంటలు వేసుకున్నటువంటి రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక జూరాల ప్రాజెక్టు కింద ఉన్నటువంటి రైతులు కూడా ఎడమ కుడి కాళ్ళ ధర నీరు అందుతున్న నేపథ్యంలో కూడా వరి పంట వేసుకున్న రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మరో 2-3 రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది తాజా పరిస్థితి. శ్రీనివాసరావు, నరేంద్రాచారి, HM TV, మహబూబ్ నగర్.